అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మూసీ నదిని ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లను మాత్రం కూల్చకండి అనే నినాదంతో మూసీ నిద్ర కార్యక్రమానికి సిద్ధమైంది బీజేపీ. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టనున్నారు కమలనాథులు. ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవం ఇలా పేర్లు ఏదైనా పేదల ఇల్లు కూలగొట్టి మూసిని ప్రక్షాళన చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఇప్పటికీ బీజేపీ తేల్చి చెప్పింది. పైగా సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించి రంగంలోకి దిగుతున్నారు కమలనాథులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మమేకమై వారి ఇళ్లలోనే నిద్రించి వారికి అండగా ఉంటామన్న సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీకి చెందిన నేతలు వివిధ ప్రాంతాల్లో మూసి నిద్ర చేరున్నారు. రాత్రి భోజనంతో పాటు ఉదయం టిఫిన్ సైతం అక్కడే చేస్తారు కాషాయ పార్టీ నాయకులు. తులసీరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర చేరుండగా, మలక్పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్ ద్వారకాపురంలో ఎంపీ ఈటల ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ నేతల మూసీ నిద్ర కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ నేతల మూసీ నిద్ర కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కోసం అడ్డుపడుతున్నటువంటి విపక్షాలు ఒక్కరోజు మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రిస్తే తెలుస్తుందన్నటువంటి సవాల్ విసిరారు. ఆ సవాల్ను బీజేపీ నేతలు స్వీకరించారు. ఈ రోజు ఆ సవాల్లో భాగంగానే బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ దాదాపుగా 20 చోట్ల మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బాధితులతో గడిపి అక్కడే వాళ్ళు ఆ బాధితుల ఇళ్లలోనే నిద్రించి వాళ్ళతో రోజంతా రాత్రంతా అక్కడే ఉంటారు. అందుకోసం దాదాపుగా 2 రోజుల నుండి బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా మూసీ పరివాహక ప్రాంతం అంతటా బీజేపీ నేతలు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ ఒక రోజు రాత్రంతా అక్కడే బాధితుల పక్షాన ఉండి మూసీ ప్రక్షాళన వల్ల బాధితుల రోడ్లు పాలవడం, వాళ్ళ నిరాశనం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడతామని చెప్తున్నారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు, కేవలం పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఇటు ప్రజల్లోకి ఇటు ప్రభుత్వానికి తెలిపే విధంగా ఈ రోజు దాదాపుగా 20 ప్రాంతాల్లో బీజేపీ నేతలు మూసి నిద్ర చేస్తున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అంబర్పేట ప్రాంతంలోని తులసీరామ్ నగర్ లో స్థానిక బాధితులతో కలిసి నిద్రిస్తున్నాడు. అదే విధంగా మలక్పేటలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, అదే విధంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ద్వారకా నగర్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అదే విధంగా చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి రాజేందర్ నగర్ లో, ఇదే విధంగా ఉప్పల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేతలందరితో పాటు స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నేతలు కలిసి అందరూ ఈ రోజు రాత్రంతా అక్కడ బాధితుల ఇళ్లలోనే ఉండి వాళ్ళతో భోజనాలు చేసి అక్కడే నిద్రిస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్లు స్వీకరించడంతో పాటు మూసీ బాధితులకు తాము భరోసాగా ఉంటాము, అండగా నిలుస్తాము అన్నటువంటి విషయాన్ని అక్కడ బాధితులకు తెలిపే విధంగా బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించింది. గతంలో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులతో కలిసి వాళ్ళతో దాదాపుగా ఒక రోజంతా గడిపారు. అదే విధంగా ఈ రోజు కూడా
సాయంత్రం 5 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ నేతలందరూ బాధితుల ఇళ్లలోనే నిద్రిస్తారు. అదేవిధంగా వాళ్ళతో గడుపుతారు. అక్కడ ఉన్న బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. దాదాపుగా 20-30 సంవత్సరాల కంటే ముందే ఏర్పడ్డ బస్తీలను కూల్చివేయడం అన్యాయం అంటున్నారు. దాదాపుగా 2 తరాల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఎప్పుడో మూసి పరివాహక ప్రాంతాల్లో వెలిసినటువంటి బస్తీలను కూల్చివేయడం అన్యాయం అంటున్నారు. మూసి బాధితులందరికీ తాము బీజేపీ తరఫున అండగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ కొన్ని విధానాలను కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మూసిని ప్రక్షాళన చేయాలంటే రిటర్నింగ్ వాల్ కట్టాలి. ఎలాంటి బస్తీలను కూర్చకుండా రిటర్నింగ్ వాల్ కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఒక ప్రతిపాదన కూడా బీజేపీ ప్రభుత్వానికి నివేదించింది. అయితే ప్రభుత్వం మాత్రం వేరే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందిస్తుంది. దాదాపుగా 1,50,000 కోట్ల నిధులతో మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ఏ విధంగా చేసిందో అదే విధంగా ఏటీఎం గా మూసి ప్రాజెక్టును కూడా రూపొందించి దాన్ని తమ అవినీతి ఏటీఎం గా మార్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నేతలందరూ బాధితుల ఇళ్లలోనే ఉండి రాత్రంతా అక్కడే ఉండి రేపు ఉదయం వరకు గడుపుతారు. అది ప్రభుత్వం దీనిపైన ఒకవేళ స్పందించకుంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.